దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఈరోజు దేవుడు లేఖనాల నుండి మన కొన్ని విషయాలు, ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు స్తుతించాడు. దేవుడు పిలిచాడు మనల్ని. తప్పుడు పడతాం మనం. వెరీ గుడ్. ఇంకా ఇంకేది పిలిచాడు దేవుడు మనల్ని? ఎందుకు పిలిచాడమ్మా? చెప్పాలి మీరు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే మంచోళ్ళమనే మన మంచోళ్ళని పిలిచాడు దేవుడు. మరి ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడమ్మా? లేకపోతే అందంగా ఉన్నామని, ఎర్రగా బుర్రగా ఉన్నామని దేవుడు మనల్ని పిలిచాడా? ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడంటే ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము. పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు మనల్ని పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు దేవుడు. దేవుడు పరిశుద్ధుడు. తన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు చదువుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14 నుండి 15 వచనాలు మొదటి పేతురు పత్రిక. చదవండి. మొదటి రాసిన పత్రిక. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కనుక మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండుడి. దేవుడికి స్తోత్రం. మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండుడి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడై. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు? నీవును పరిశుద్ధంగా జీవించడానికి. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నటకల్లో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నీ మాట తీరులో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఎవరినో ప్రభువుని చూడలేరని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రభువుని ఎవరును చూడలేరట పరిశుద్ధత లేకపోతే. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు సంఘంతో, ఇదిగో దేవుడు మిమ్మల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు కాబట్టి మీరును పరిశుద్ధముగా జీవించండి అని చెప్తూ ఉన్నాడు సంఘానికి. దేవుడికి స్తోత్రం. మరొక మాట చూద్దాం. మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులవుటికే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. అప్పుడు కూడా దేవుడు మనకి పరిశుద్ధులవుటికే మనల్ని పిలిచాడు కానీ
అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. చెప్పండి, ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా, అపరిశుద్ధంగా జీవిస్తున్నామా? అపరిశుద్ధం అంటే ఏంటి, పరిశుద్ధం అంటే ఏంటి? దేవుడికి స్తోత్రం. చెప్పండి అమ్మా. పరిశుద్ధత అంటే ఏంటి, అపరిశుద్ధత అంటే ఏంటి? అదే పరిశుద్ధత అంటే ఏంటి తెలియాలి కదా. దేవుడు మాట ప్రకారం నడిస్తే పరిశుద్ధ జీవితం జీవితం. వెరీ గుడ్. ఇంకా అపరిశుద్ధం అంటే లోకమాలిన్యము అంటుకొని ఉండము, బూతులాడటము, అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, అండి సినిమాలు చూడడం, ఇంకా నచ్చినట్లుగా ప్రవర్తించడం, ఇదే అపరిశుద్ధత. దేవుడికి స్తోత్రం. మరి అలా ఉంటున్నామా? అయితే మనం పరిశుద్ధులం కావాలి. పరిశుద్ధులం అనే ముసుగు వేసుకున్నాము, అంతేగాని మన పరిశుద్ధులమే కాదు. దాన్ని బట్టి చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధులు ఆ పనులు చేయరు. బూతులాడు, అబద్ధాలాడు, దొంగతనం చేయరు, సినిమాలు చూడరు, సీరియాలు చూడరు. ఎవరు చూస్తారు? అపరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారే చూస్తారు. మరి అవి చూస్తున్నామంటే దేవుడు బిడ్డ లక్షణాలు మనలో లేనట్లే. దేవుడి స్తోత్రం. నీతిమంతులు ఏం చేయాలా? పరిశుద్ధులు ఎలా ఉండాలా? నీతిగా ఉండాలా, ఇంకా ప్రార్థన చేసుకోవాలా, ఇంకా బైబిల్ చదవాలా, ఇంకా ఇలాంటి కూడికలకి వెళ్ళాలా, ఇంకా మంచి జీవితం జీవించాలా, ఇంకా ఇతరులకు సహాయం చేయాలా, ప్రేమ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, ఉపవాసం ఉండాలా, ఏంటి దేవుడి సేవకుడికి సేవలు సహకరించేవారుగా ఉండాలా. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? పరిశుద్ధులు ఉండాలి లక్షణాలు ఇవన్నీ. మరి అలా ఉన్నామా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలా గమనించండి, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా, అపరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులు అవుటకే నేను మిమ్మల్ని పిలిచాను తప్ప అపరిశుద్ధులుగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదు. లోకమాలను అంటించుకోవద్దు, లోకంలో ఎలా పడతారో జీవించవద్దు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే మీరు నా దగ్గరికి రాలేరు, నన్ను చూడలేరని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు నువ్వు ప్రభువుని చూడలేరని దేవుడు వాక్యం చదివిస్తుంది. ఎవరైనా సరే వాక్యం చెప్తాను, నేనైనా నువ్వు ఇంట్లో నీవైనా ఎవరైనా సరే ఆయనకి లెక్క ఏంటి ఎక్కువ కాదు. ఆయన అందరూ సమానమని చూస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. మరొక మాట చెప్పి ముందుకు వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 1:2 చదువుతాము. 1 కొరింథీ పత్రిక 1:2. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి దేవుడి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏమేమి రాస్తున్నాడు, ఏమేమి పరిచయం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన సంఘానికి, పరిశుద్ధుల సహవాసానికి, ఇంకా పరిశుద్ధుల గుంపుకి నేను ఇదిగో ఉత్తరం రాస్తున్నాను అని పరిచయం చేస్తున్నాను. కాబట్టి దేవుడి సంఘమైన నీవు ఎవరు అంటే పరిశుద్ధుడివి, పరిశుద్ధ గుంపు ఇది, పరిశుద్ధ సంఘం ఇది, లేక పరిశుద్ధ సహవాసం ఇది. దేవుడికి స్తోత్రం. ఆనాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన సంఘానికి ఈ ఉత్తరము దేవుడు రాస్తున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనం పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు, పరిశుద్ధ జీవితం జీవించడానికి.
అనుదినము మనం జీవిస్తున్న జీవితం ఎలా ఉంటుంది ఒకసారి మనమే పరీక్షించుకొని నడవలసిన వారిగా మనము ఉండవలసిన వారిమై ఉన్నాము ఏంటి. ఎలా పడితే అలాగా జీవించే వారిగా ఉండడానికి మనము వీలు లేదు. ఎందుకంటే మనము దేవుడి రక్తములో కడగబడిన వారిని, పరిశుద్ధ సంఘములో ఒక సభ్యులుగా నువ్వు ఉన్నావు, యేసయ్య బిడ్డవి. కాబట్టి ఏంటి, లోకానికి నువ్వు వేరుగా ఉండాలి. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నటకలో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, ఏంటి నీ యొక్క చూపులో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీవు జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు కూడా దేవుని మా ఇంట్లో. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు అనే సత్యాన్ని మీరు గమనించండి. దేవుడికి స్తోత్రం. రెండోది, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసుడు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదానికి వారసుడు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటమ్మా? ఒక ఇల్లు ఉండడము ఆశీర్వాదమా? ఆశీర్వాదమే. చెప్పాను ఇంతకుముందే మీకు. ఆశీర్వాదాలు రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, రెండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అందరికీ ఇస్తాడు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ ఇస్తాడు, ఏ భేదము లేదు. ఆయన ఇల్లు వాకులు పిల్లలు మనకు కావాల్సిన వస్తువులు వాహనాలు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అది యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో రక్షకుడుగా దేవుడిగా వారు మాత్రమే పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం. నిత్య జీవము, పరలోకము, పరిశుద్ధుల సహవాసము, ఇవన్నీ బహుమానాలు ఎవరిస్తారంటే, ఎవరికి పొందుకుంటారంటే ఇది ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే దొరుకుతుంది. భౌతిక సంబంధమైన వారికి దొరకదు, అందరికీ దొరికేది కాదు. ఎవరైతే ప్రభువుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మాత్రమే నిత్యజీవమని, పాపక్షమాపణ, పరలోకము, దేవుడితో యుగాలు ఉండే గొప్ప భాగ్యము దేవుడు వారికి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదాలకి వారసు రావడం అంటే దేవుడు ఏదైతే మనకు సంపాదించాడు పరలోకంలో అదంతటికి కూడా వారసుడు. ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారనుకో, మీ ఇల్లు లేకపోతే మీ పొలము ఉన్నట్లయితే ఎవరు వారసులుగా ఉంటారు? మీ బిడ్డలకు మాత్రమే వారసులుగా ఉంటారు తప్ప పక్కలకి ఇచ్చారు కదా, ఇస్తారైతే ఏమో. అలాగే దేవుడు పరలోకాన్ని ఎవరికి ఇస్తారంటే తనను ఎవరైతే పిలుచుకున్నాడో, తను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వారికి మాత్రమే వారసత్వాన్ని ఇస్తాడు, పరలోక ఆశీర్వాదాన్ని. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1:3 ఆశీర్వాదానికి వారసుడు అవ్వడానికి దేవుడు మనకు పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభు అయిన వినండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తు యందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన సఫలపడమంటాము. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి ఎవరికి అనుగ్రహించినట? తన పిల్లలకు అనుగ్రహించి. దేవుడికి స్తోత్రం. పరలోకములో ఏముందా? పరలోకములో ఆశీర్వాదం అదే ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? నిత్య జీవము. వెరీ గుడ్. ఇంకా పరలోకంలో ఇంకేంటి ఉంటుంది? టీవీలు ఉంటాయి అక్కడ, ఇంకేంటి ఉంటాయి అక్కడ? ఫ్రిడ్జ్లు ఉంటాయా? ఇంకేంటి ఉంటాయా చెప్పమ్మా? అక్కడ ఏంటి ఉంటాయి చెప్పు? అక్కడ ఏమైనా ఉంటాయి? అక్కడ ఏంటి ఉంటాయి చెప్పు? అంటే భూమి మీద ఏంటి ఉన్నాయి అంటే అక్కడ ఉంటాయా? దేవుడికి స్తోత్రం. ఏముంటాయి పరలోకంలో? నిత్య జీవం ఉంటుంది,
పరలోకములో ఆకలి ఉండదు, దెబ్బకు ఉండదు, అంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, యుగాలు దేవుణ్ణి ఆరాధించడమే, స్తుతించడమే. దేవుడి సూత్ర మహిమతో నింపబడిన ప్రాంతం అది. హల్లెలూయా. దేవుడే వెలుగై ఉంటాడు, గొర్రె పిల్లే వెలుగై ఉంటాడు. దేవుడి సూత్ర గొప్ప సంతోషం, ఆనందం. మరణం అనేది ఉండదు, ఏడుపు అనేది ఉండదు అక్కడ. అంత సంతోషంతో ఉంటాడు. నిత్య జీవం అంటే మరణము లేని చోట. దేవుడి సూత్ర. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొలస్సీ పత్రికలు అంటున్నాడు, 3:1 అంటున్నాడు, మీరు పైన ఉన్న వాటిపైన మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన మనసు కలిగి ఉండదు. మన మనసు ఏంటి? ఇప్పుడు భూ సంబంధమైన మనసు కలిగే ఉంటాము. అవునే కాదు అమ్మా? వినండి, ఏ మనసు కలిగి ఉన్నావు నువ్వు? భూ సంబంధమైన మనసు కలిగి. పౌలు గారు ఏమంటున్నాడు? కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు పైన ఉన్న వాటిపైన మనసు పెట్టండి. దేవుడి సూత్ర. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నారు. ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అంటే కాబట్టి నీ మనసు ఎక్కడ ఉండాలా? యేసయ్య మీద ఉండాలి, పైన ఉన్నాడు కాబట్టి. చదవమ్మా సార్. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనుండి పైనున్న వాటిపైన కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చూసారా? భూ సంబంధమైన వాటిపైన మనసు. ఇప్పుడు చెప్పండి, మనసు ఎక్కడ ఉంది? నీ మనసు ఎక్కడ ఉంది? దేవుడి మీద ఉందా? భూ సంబంధమైన వాటిపైన ఉందా? దేవుడి మీద ఇవే. ఇప్పుడు 1000 రూపాయలు వస్తారంటే మరి ఇక్కడ కనబడదు, ఏం పాప మరి. నేను ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంది నీ మనసు? ఆ 1000 రూపాయలు నోటి మీద ఉంది కానీ గుడి మీద ఉంది నీకు. దేవుడి సూత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? భూ సంబంధమైన మనసు నీకు వద్దు అని చెప్తున్నా. పైన ఉన్న వాటి యేసుక్రీస్తు మీద మనసు నీకు ఉన్నాడు. దేవుడి సూత్రం. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలి. దేవుడి సూత్రం. ఇంకా మాట చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడుతురు కనుక కీడుకు ప్రతి కీడు. దేవుడికి సూత్రం. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు మిమ్మల్ని పిలవబడుతుంది. దేనికి వారసులు అవ్వడానికి కదా? ఆశీర్వాదం చెప్పాను కదా. పరలోకానికి వారసులు అవ్వడానికి, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి, దేవుడితో యుగాలు ఆ పరలోక రాజ్యములో, ఆ మహిమ గల ఆ లోకములో నీవు యేసయ్యతో పాటు ఉండడానికి కొరకు దేవుడు నేను పిలిచాడు. నీ కొరకు బ్రహ్మాండమైన ఇల్లులు కడుతూ ఉన్నాడు పరలోకంలో. కడతాను లేదా? కడతాను లేదమ్మా, కడతాను. దేవుడి సూత్ర. యోహాను సువార్త కొంతమంది చదువుతున్నారు, నేను ఇల్లు కడతాను నాక. నిజమేనమ్మా, కడతాడు. ఎప్పుడైతే దేవుడికి ఇష్టడిగా జీవిస్తావో ఆ మహిమగా ఇంట్లో నువ్వు వెళ్తావు. నీ కొరకు బ్రహ్మాండమైన ఇల్లు కడుతున్నాడు యేసయ్య పరలోకములో. చదవమ్మా ఒకసారి. యోహాను సువార్త 14:1. మీ హృదయములను కలవరపడనీయుడి దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరు ఉన్నాగున మరలా వచ్చి
నా వద్ద ఉండడానికి మరలా మిమ్మల్ని తీసుకొని పోదును. చెప్పండి, ఇప్పుడు ఇల్లు కడతానా లేదా? ఆయన దగ్గర ఉంచడానికి నేను. దేవుడి సూత్రం. హల్లెలూయా. చెప్పండి, భూ సంబంధం ఇల్లు కావాలా, పరలోక సంబంధం ఇల్లు కావాలా? అయ్యో నాకు ఇల్లు లేదని బాధపడదు సార్. దేవుడు ఆత్మ సంబంధం ఇల్లుని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కూడా దేవుడు అయిపోతాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, నువ్వు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాడు. ఆ పరిశుద్ధుల కొరకు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంచాడు పరలోకంలో. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసుగా అవ్వడానికి దేవుడు నిన్ను పిలిచాడు. రెండవ మాట, దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదానికి వారసు కావడానికి దేవుడు పిలిచాడు. దేవుడు ఏదైతే సంపాదించాడో, పరలోకం ఏదైతే సిద్ధపరిచాడో అదంతా కూడా నువ్వు వారసుడు అవుతావు. దేవుడికి స్తోత్రం. వారసుడివి, వారసురాలివి. మూడవది, దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం చేయడానికి, లేక ఫ్రెండ్షిప్ చేయడానికి, లేక కలిసి ఉండడానికి కొరకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడికి సూత్రం. మూడవ విషయం, 1 కొరింథీ పత్రిక 1:9 చదువు ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1:9. మేము దేవుని జతపరమై ఉన్నాము. ఈ దేవుని వ్యవసాయంలో దేవుని బ్రహ్మై ఉన్నారు. చదువుతాను. మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు పిలిచాడు మనల్ని? తమ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం చేయడానికి కొరకు. సహవాసం అంటే కలిసి ఉండడం. వెరీ గుడ్. కలిసి ఉండడానికి కొరకు పిలిచాడు. అయితే కలిసి స్నేహం చేయడానికి కొరకు, కలిసి జీవించడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. మరి యేసయ్యతో సహవాసం చేస్తున్నావా? కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా? కలిసి నడవడానికి ఇష్టపడుతున్నావా? కలిసి స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నావా? మరి ఎవరితో నీ స్నేహము? రోజల్లా ఎవరితో గడుపుతూ ఉన్నావు? రోజల్లా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నావు? దేవుడు వాక్యం చదివిస్తుంది, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, ఆయనతో సహవాసం చేయడానికి. మరి దినమాలు ఎవరితో చేస్తున్నావు నువ్వు? మా ఉంటున్నావా? నిద్రపోతులే. ఇప్పుడు ఇంటికాడ నిద్ర, చర్చిలో నిద్రే. వినాము దేవుడి మాటలు. దేవుడి సూత్రం. ఎవరితో సహవాసం చేస్తున్నాం రోజల్లా? భూ సంబంధం, సినిమాలతోనూ సీరియల్తోనూ గంటల గంటలు గడుపుతున్న సమయం అంతా దేవుడు ఒక దినాన్ని నెక్కడుగుతుంది. మనం వ్యర్థమైన మాటలు ఆడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. లేదు నా ఫ్రెండ్ అయినా లేక నా దేవుడైనా, నా దేవుడితో నేను సహవాసం చేస్తున్నాను గంట సేపు, దేవుడితో నేను మాట్లాడుతాను, ఆయనతో నేను నడుస్తానా అని ఒక్కరు కూడా జ్ఞానం లేదు. దేవుడికి స్తోత్రం. ఏంటి మళ్ళా చదువు అన్నమాట ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరండి? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. కలిసి ఉండడానికి. అంతేకాని లోకంతో కాదు, సాతానుతో కాదు, లోకములో ఉన్న వాటితో కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న వాటిని ఆయన్ను ప్రేమించదు. ఎవరైతే ప్రేమిస్తాడో వాడు నాకు శత్రువు అవుతాడు అని చెప్తున్నాడు. ఎవరికి సూత్రం చెప్పండి. మరి యేసుతో నువ్వు సహవాసం చేస్తున్నావా? అయితే యేసయ్య పొలంలోనే నువ్వు పని చేయాలి.
ప్రార్థనలోను, సహవాసంలోను, రొట్టి ఇష్టంలోను, ప్రార్థించటంలోను అపోస్తలుట ఎడతక్క ఉండేవారట. ఎడతక్క ప్రార్థించి ఇంటింటే కూడుకుండేవారట. గురవ కొడుకులు పట్టండి అంటే కర్రీ పెట్టడం, ఉపవాస కూడికి రెండంటే ఒకరు వస్తారు, ఒకరు రారు. ఎక్కడో మీటింగ్లో ఉన్న రెండంటే రాదు. దేవుడి సూత్రం. ఏదైనా పని చేద్దామంటే, సువార్తకి వెళ్దామంటే రాదు. ఏదో పడలేదు. ఏసై ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు పిలిచాడు? ఏసైతో కలిసి సహవాసం చేయాలి, కలిసి ఉండడానికి వాడు. మరి కలిసి ఉంటున్నామా? ఉండటంగా. అందరితో కలిసి ఉంటాము లోకంలో, కానీ ఏసైతో మాత్రము ఉండడానికి ఇష్టపడటం లేదు చాలామంది. దేవుడి సూత్రం. దేవుడు పెట్టారా. అందుకే దేవుడు అసలు మనిషిని చేశాడు. ఆదామావుని అసలు చేయడానికి కారణం ఏంటంటే ఆయనతో ఉండడానికి కొరకే. చల్లబుద్ధును వచ్చి అడుగుతూ ఉండాడు, ఆదామా అవ్వ ఎలా ఉన్నారని దేవుడు పలకరిస్తూ ఉండేవాడు. రోజు కలుసుకుంటూ ఉండేవాడు, రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ ఉద్దేశంతోనే నరులు సృష్టించాడు. ఎందుకు? దేవుడితో ఉండడానికి కొరకే. దేవుడి సూత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1:7. మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ఏం చేస్తుందట? ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. అన్యోన్య సహవాసం, యేసయ్యతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు లోకములో. నీవు నేను కూడా ఈ లోకములో ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. వెలుగులో ఏముంటుంది? అంతా కనబడుతుంది. వెలుగంటే మంచితనం, వెలుగంటే పరిశుద్ధత, వెలుగంటే నీతి, వెలుగంటే ఇంకా మంచివన్నీ కూడా వెలుగులోనికి వస్తాయి. దీర్ఘశాంతం, దయాలత్వం, కనికారం, ప్రేమ, ఇవన్నీ వెలుగు సంబంధమైనవి. దేవుడికి స్తోత్రం. చీకటి సంబంధమైనవి బూతులు, అబద్ధాలు, పోగ్రీలు, ఇంకా పాప పనులు, వ్యభిచారం, దొంగతనాలు, ఇవన్నీ ఏ కార్యాలు? చీకటి కార్యాలు. యేసయ్య వాక్యం చెప్తుంది, దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ఏం చేస్తుందట? ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తాడు. అది నేను యేసయ్య పెట్టిన అనుకోని సరిపోదు. ఆయనతో నువ్వేం చేయాలా? సహవాసం చేయాలి. ఆయన ఎలా ఉన్నాడో అలాగే నడవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, నీవు ప్రేమ చూపెట్టాలి. ఆయన మంచితనం కలిగిన వాడు, ఆయన మంచితనం నువ్వు నేను మంచితనం కలిగి ఉండాలి. ఆయన నీతి కలిగిన వాడు, మనము కూడా నీతి కలిగి నడుచుకునేవాడు ఉండాలి. ఆయన దయ కలిగిన వాడు, మనమును దయ కలిగి ఉండాలి. అంతేగాని యేసయ్య పెట్టండి నేను అనుకుని చెప్పుకోని సరిపోదు. దేవుడి సూత్రం. ఎవరి లక్షణాలు రావాలి మనలో? యేసయ్య లక్షణాలు. అంత తండ్రి లక్షణాలేంట్రా అంటాం చాలా మంది. ఇప్పుడు మన తండ్రి ఎవరు? యేసయ్య. యేసయ్య లక్షణాలు నీలో ఉండాలి. దేవుడు పెట్టారా. దేవుడి సూత్రం. అప్పుడు యేసయ్య రక్తం ఏం చేస్తారు? నిన్ను నన్ను మన పాపాలన్నీ ఏం చేస్తుంది? కడిగి పరిశుద్ధపరుస్తాడు. దేవుడి సూత్రం. కాబట్టి కూడా దేవుడు మైపరుస్తాడు. కాబట్టి దేవుడు పెట్టారా. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే
ఆయన కుమారుని యేసుక్రీస్తు సహవాసం చేయడానికి లేక కలిసి ఉండడానికి కొరకు, కలిసి స్నేహం చేయడానికి కొరకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. దేవుడి సూత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 4వ విషయం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే నీతిమంతులుగా మార్చడానికి కొరకు. చెప్పండి, నీతిమంతులుగా మార్చడానికి కొరకు. ఏంటి, మనం అనీతిమంతులమి, నీతి లేని వారిని, పాపులమి, శాపగ్రస్తులమి, ఏంటి, దేవుడికి దూరస్తులమి, దేవుడికి శత్రువులమి, ఏంటి, దౌర్భాగ్యులైన మనల్ని ఏం చేశారంటే యేసయ్య నీతిమంతులుగా మార్చాడు. దేవుడి సూత్రం. నీతిమంతులుగా మార్చడానికి అరకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడి సూత్రం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచ్చిన చదువు ఒకసారి. ఒక పాపైన మనుషుడు ఎట్లా నీతిమంతుడు కాగలడు, ఎట్లా పరిశుద్ధులైన దేవుడు కలుసుకోగలడు అంటే యేసుక్రీస్తు ఎవరైతే నమ్ముకుంటారో, యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులు. దేవుడి సూత్రం. వారు పరిశుద్ధుడు. యేసును అంగీకరిస్తే, యేసు దేవుడని రక్షకుడని ఎవరైతే నా కొరకు యేసయ్య శిలువలో ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఇదిగో మరలా రాబోతున్నాడు అని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆయన నామందు అంగీకరిస్తారో వారు నీతిమంతులు, నీతిమంతురాలని బైబిల్ చెప్తుంది. దేవుడి సూత్రం. చదువుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచ్చినాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎడలపరుస్తున్నాడు. ఎట్లనగా, వినండి, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు చప్పటి కొడతాం అందరము. ఎలా తీర్చబడ్డామట? నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలని. ఎట్లాగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా తన కుమారుని యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము చేత ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాడు. దేవుడి సూత్రం. ఆయన రక్తము కాస్తే గాని నువ్వు నీతిమంతురాలు అవలే, నువ్వు నీతిమంతుడు అవ్వు. ఒక పాపి పరలోకానికి దేవుని కలుసుకోవాలంటే అసాధ్యము. అందుకే ఆ దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి, యేసుక్రీస్తుగా వచ్చి మానవులందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. నిన్ను నన్ను ప్రేమించిన కారణం చేత యేసయ్య మరణించాడు నీ కొరకు. దేవుడి సూత్రం. అందుకే ఇప్పుడు నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఇంకో మాట చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 30 వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 వచ్చింది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలుచును, ఎవరిని పిలుచును వారి నీతిమంతులుగా తీర్చును. చప్పడమంటాము. ఎవరిని ముందుగా పిలుచును వారిని నీతిమంతులుగా తీర్చును. దేవుడి స్తోత్రం. నేను పిలుచుకున్నాడు ఎందుకంటే నీతిమంతులుగా మార్చడానికి. నీతిమంతుడివి, నీతిమంతురాలి. దేవుడు పెట్టినా. ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉండేదానివి, ఒకప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉండేవారిని, ఒకప్పుడు మనము తెలుసో తెలియనట్లు జీవించేవారిని, ఒకప్పుడు దేవుడు కాని వాటిని మనం దేవుళ్ళని మొక్కుతూ ఉండేవారిని. దేవుడి స్తోత్రం. దేవుని తెలుసుకొని నిత్య దేవుని తెలుసుకొని, సత్య దేవుని తెలుసుకొని అండి జీవంలోనికి వచ్చావు. మరణంలో నుండి జీవంలోనికి వచ్చావు. ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడిగా మార్చాడు తన కుమారుని ద్వారా. దేవుడి స్తోత్రం. కాబట్టి నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడివి. ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుల కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు. రెండోది ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసు రావడానికి దేవుడు పిలిచాడు. ఏంటి, దేవుడు ఏదైతే సంపాదించిన పరలోకంలో అదంతటికీ వారసుడు నీవే. ఎందుకంటే నువ్వు కుమారుడివి,
కుమార్తె కాబట్టి. మూడోది ఎందుకు పిలిచాడంటే తన తండ్రి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు సహవాసం చేయడానికి, లేక ఫ్రెండ్షిప్ చేయడానికి, కలిసి జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నాలుగోది ఎందుకు పిలిచాడంటే నీతిమంతులుగా మార్చడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఐదోది చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఐదోది నిత్య జీవం ఇవ్వడానికి కొరకు దేవుడు మనల్ని పిలుస్తాడు. దేవుడికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువు ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్పు హల్లెలూయా. నిద్రపోయిన చెప్పండి దేవుడికి స్తోత్రం. నిద్రపోలేదా? హల్లెలూయా. మంచిది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన ఆ, మంచి పోరాటం పోరాడు ఆ, నిత్య జీవమును చేపట్టి దాన్ని ఉమ్, పొందుటకు నీవు పిలువబడి ఆ, అనేక సాక్షుల ఎదుట ఆ. మంచి ఒప్పుకొని ఒప్పుకుంటివి. దేవుడికి స్తోత్రం. మరలా చదువు ఒకసారి. విశ్వాస సంబంధమైన విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మంచి పోరాటము పోరాడు పోరాడము నిత్య జీవమును చేపట్టి నిత్య జీవాన్ని చేపట్టుము. దేవుడికి స్తోత్రం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఏది చేపట్టాలట? నిత్య జీవాన్ని చేపట్టుము. దేవుడికి స్తోత్రం. స్పోర్ట్స్ పెడతారు స్కూల్లో, మనం చూస్తూ ఉంటాం. పరుగు పందాలు పడతారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక కిరీటం ఇస్తారు, లేక ఏదో గిఫ్ట్ ఇస్తారు. ఏం చేస్తాడో పరుగు పందెంలో పరుగెట్టిన వాడు ఎలాగైతే 9 గీస్తాడో ఆ 9 ప్రకారమే పరిగెత్తాడు. అడ్డా బిడ్డకి పరిగెడతాడు, బహుమానం రాదు, తన్నుకొని సత్తాడు. దేవుడి స్తోత్రం. ఏం చేస్తాడు? ఆ పరుగు పందెంలో ఎవరైతే అందరికంటే ఫాస్ట్ పరిగెడతాడో ఆ యొక్క గిఫ్ట్కి అర్హుడు, లేక ఆ కిరీటానికి అర్హుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకు కూడా ఒక పరిపందం పెట్టాడు దేవుడు. ఏంటి? మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టుము. ఎలాంటి బహుమానం అంటే నిత్య జీవం. అసలు మరణము లేదు నీకు పరలోకములో, దేవుడి దగ్గర యుగాలు జీవిస్తాం. ఎలాంటి పోరాటం పోరాడట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దేవుడికి స్తోత్రం. మరి ఎలా పోరాడుతున్నాం మనం? విశ్వాసం సంబంధంగా ఉంటున్నామా? ఎలా పడితే అలాగా ఉంటున్నాం? దేవుడికి స్తోత్రం. ఎలా పడితే అలా నువ్వు జీవిస్తే నిత్య జీవాన్ని పొందుకోలే, దేవుడిచ్చిన బహుమానాన్ని పొందుకోలే. విశ్వాస సంబంధం మంచి పోరాటం పోరాడాలి. అనేక మంది సాక్షులు ఎదుటి నువ్వు నిలబడాలి. దేవుడికి స్తోత్రం. ఆ పరిపూర్ణంలో వచ్చిన వాడు ఆ కిరీటం పట్టుకొని అనేక మంది మెచ్చుకుంటారు. అనేక మంది ఏం చేస్తారు? అతన్ని గణపరుస్తారు. నీకు కూడా ఆ సన్మానం కావాలంటే దేవుడు పరలోకంలో నీకు కూడా ఆ ఘనత కావాలంటే నీవు కూడా మంచి పోరాటము పోరాడే, మంచి విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడే వాళ్ళుగా నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అండి ఇంకో మాట చదువుతాం. 1 యోహాను పత్రిక, 1 యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవమును పొందును. దేవుడికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని విశ్వాసం ఉంచుతారో వారికి ఏమొస్తుందట? నిత్య జీవం వస్తారు. దేవుడికి స్తోత్రం. ఏమవుతుంది? నిత్య జీవము. మరణము లేని చోట పరలోకము నిత్యము జీవిస్తాం. కాబట్టి దేవుడు బిడ్డ అంత గొప్ప ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి కొరకు దేవుడు నేను పిలుస్తాను. 5 సంగతులు మీతో
ఈ దినం దేవుడు మాట్లాడాడు. ఒకటి, ఎందుకు దేవుడు పిలిచాడు? పరిశుద్ధ పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు పిలిచాడు. రెండవది, ఆశీర్వాదం ఆశీర్వాదానికి వారసుడవడానికి దేవుడు పిలిచాడు. మూడవది, దేవునితో సహవాసం దేవుడితో సహవాసం, తన కుమారుని యేసుక్రీస్తు సహవాసం చేయడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. నాలుగవది, నీతిమంతులుగా మార్చడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. ఐదవది, నిత్య జీవం ఇవ్వడానికి కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు బిడ్డలారా, అంత గొప్ప ఆధిక్యతను సంఘానికైనా, పరిశుద్ధ సంఘానికైనా నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుంటూ ఏంటి దేవుడిచ్చిన గొప్ప బహుమానాన్ని, ఆ పరలోక సమానమైన ఆత్మ సమానమైన ఆశీర్వాదాలను పొందుకునే వారంగా, పరిశుద్ధ జీవితం జీవించే వారంగా, నీతిమంతులుగాను ఏంటి దేవునితో యేసుక్రీస్తు సహవాసం చేసేవారుగాను ఏంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారుగాను మనం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. కళ్ళ ఉంచుదాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థించాలి.